నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. రైతులకు అడిగిన వెంటనే విద్యుత్ కనెక్షన్లు, యాప్స్ ఆవిష్కరణలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడి. అబద్దాల ముఖ్యమంత్రిని ఇంటికి పంపిద్దాం. సీఎం జగన్ పై మండిపడ్డ టీడీపీ నాయకురాలు కొల్లు నీలిమ. ప్రతి పౌరుడు ఓటు ఉందో లేదో పరిశీలించుకోండి. ప్రజలకు సూచించిన అనంతపురం నేత వైకుంఠం ప్రభాకర్. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రమాదం, ఒకరు మృతి, పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు. వినియోగదారులకు నాణ్యమైన నిరంతరాయ విద్యుత్తును సరఫరా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పలు సంస్కరణలను తీసుకువస్తుందని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఏపీఎస్పీడీసీఎల్ నూతనంగా రూపొందించిన రైతు నేస్తం, వాట్సాప్, చాట్ అప్లికేషన్లతో పాటు ఆధునీకరించిన ఏపీఎస్సీ డీసీఎల్ వెబ్సైట్ ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తిరుపతిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుల సేవలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ రైతులు అడిగిన వెంటనే వ్యవసాయ విద్యుత్ సర్వీసులను మంజూరు చేయాలనే లక్ష్యంతో రైతు నేస్తం అప్లికేషన్ ను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. రైతులకు మరింత సులభతరంగా అడిగిన వెంటనే అగ్రికల్చర్ కనెక్షన్, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి దీన్ని తయారు చేయడం జరిగింది. మనకు అన్ని రకాల కూడా ఇది రైతులకు చాలా పూర్తిగా ఉపయోగపడే విధంగా మనం చేస్తూ ఉన్నాం. ఈ చాట్ బాట్లో కానీ, అంటే వెబ్సైట్లో కానీ, లేకపోతే వాట్సాప్లో కానీ ఊరికే మనం ఆ నంబరు ఎస్పీడీసీఎల్ నంబరు ఉంటుంది 9133331912. దాంట్లో హాయ్ అని కానీ లేకపోతే హలో అని కానీ వాట్సాప్లో అదింటే ఆటోమేటిక్గా అన్ని ఆప్షన్స్ వస్తాయి. రైతుకు ఏమి కావాలంటే ఆ ఆప్షన్లో వారు టిక్ చేసుకొని ఆ ఆప్షన్ కోరుకుంటే అది రిజిస్టర్ అవుతుంది. రిజిస్టర్ అయిన తర్వాత 15 రోజుల లోపల ఎస్టిమేట్ తయారు చేసి డిమాండ్ పంపిస్తారు రైతుకు. వారు డబ్బులు కడతారు. డబ్బులు కట్టిన తర్వాత సర్వీస్ కనెక్షన్కు ఒక నెల లోపల పూర్తిగా కనెక్షన్ ఆటోమేటిక్గా ఇవ్వాల్సిందే. ఆ విధంగా మనము ఈరోజు ఈ యాప్ను రిలీజ్ చేస్తూ ఉన్నాము. ఈ యాప్లో నమోదయ్యి డబ్బులు డిమాండ్గా 15 రోజుల లోపల ఎస్టిమేట్ ఇచ్చి డబ్బులు కట్టిన తర్వాత ఒక నెల లోపల ఇవ్వాలి. ఏఈ దగ్గరికి అప్లికేషన్ పోతే 4 రోజుల లోపల పరిష్కరించాలి. ఆయన చేయలేదంటే ఆటోమేటిక్గా ఇది ట్రాన్స్ఫర్ అయిపోతుంది డిఈలోకి. డిఈకి ట్రాన్స్ఫర్ అయ్యి డిఈ 3 రోజుల లోపల చేయాలా. అదేవిధంగా ఈకి లాగిన్కు 3 రోజుల లోపల ఈ కూడా చేయాలా. చేయలేదంటే ఎస్సీ గారికి వెళ్తుంది ఫైనల్గా. ఎస్సీ గారే ఈ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకంతా కూడా ఫైనల్గా బాధ్యుడిగా ఉంటాడు కాబట్టి ఆయన 3 రోజుల లోపల పరిష్కరించే విధంగా దీన్ని రూపొందించారు. ఎక్కడ కూడా జాప్యం లేకుండా, ఆఫీస్ చుట్టూ తిరగకుండా రైతులు ఊరికే యాప్లో అదుమడం కానీ లేకపోతే వాట్సాప్లో అదుమడం కానీ హలో అని చెప్తే ఆప్షన్స్ అన్నీ వస్తే ఆ ఆప్షన్స్ ప్రకారం అప్లికేషన్ కూడా నమోదు చేసుకోవచ్చు. మనం ఇంటి దగ్గరే కూర్చొని ఇవన్నీ కూడా ఈ సౌకర్యాలన్నీ కూడా పొందవచ్చు. కాబట్టి ఇది చాలా సులువుగా ఉంటుందని చెప్పి దీన్ని రూపొందించారు. ఇది చాలా ఉపయోగపడుతుంది రైతులకు. రైతులందరికీ కూడా మీ ద్వారా తెలియజేయాలని చెప్పి నేను ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఎస్పీడీసీఎల్, సిపిడిసిఎల్, ఈపీడీసీఎల్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా సిఎండీలంతా కూర్చోబెట్టి మన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి మా ప్రభుత్వానికి. జగన్మోహన్ రెడ్డి గారు రైతు పక్షపాతిగా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు కాబట్టి వారి అబద్దాల ముఖ్యమంత్రిని ఇంటికి పంపిద్దామని టీడీపీ నాయకురాలు కొల్లు నీలిమ అన్నారు. మచిలీపట్నం 30-31వ డివిజన్లో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ
చంద్రబాబు లోకేష్ బాబుకు ప్రజలలో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే జగన్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తుందని ఆమె ఆరోపించారు. ప్రభుత్వం వైఫల్యాలపై ప్రశ్నిస్తున్నాడని, కొల్లు రవీంద్రపై అక్రమ కేసులు బనాయించారని ఆగ్రహం వెల్లిబుచ్చారు. గత ఎన్నికల్లో అన్ని అబద్దాలు చెప్పి అధికారం పొందిన జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపండని కొల్లు నీలిమ ప్రజలకు పిలుపునిచ్చారు. 30-31 డివిజన్లలో సమస్యలను రేపు టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని కొల్లు నీలిమ హామీ ఇచ్చారు. చంద్రబాబు గారిపై అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలి. కులరవీంద్ర గారిపై అక్రమ కేసులు వెంటనే. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. డౌన్ డౌన్ సీఎం, డౌన్ డౌన్ సీఎం. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కే వజ్రాయుధమని, ప్రతి పౌరుడు ఓటు ఉందో లేదో పరిశీలించుకోవాలని అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్నారు. రామ్నగర్ మదర్ తెరెసా మున్సిపల్ స్కూల్లో ఆయన తన ఓటు ఉందా లేదా అని తనిఖీ చేసుకున్నారు. అనంతరం వైకుంఠం మాట్లాడుతూ తన బూతులో ఓటును వెరిఫై చేసుకున్నానని, ప్రజలందరూ ఎలక్షన్ కమిషన్ సిబ్బంది దగ్గర తమ ఓటును తనిఖీ చేసుకోవాలని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారుల అండతో చాలా మంది ఓట్లను తొలగించిందని ఆయన ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం టీడీపీ సానుభూతి పరుల ఓట్ల తొలగింపుకు కుట్ర పన్నుతుందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా వైకుంఠం ప్రభాకర్ చౌదరి సూచించారు. మీరు ఒక పని చేయండి, ఈ ఓటర్ ఇది మా ఇంట్లో చెప్పు చదువమ్మా ఒకసారి. నాదొకటి ఆ డోర్ నెంబర్లో ఎన్ని ఉన్నాయి అమ్మా? అదే సేమ్ డోర్ నెంబరా? నెక్స్ట్ రామలక్ష్మమ్మ రాజగోపాల్, ప్రకాష్ రావు రామాంజనేయ సార్, తర్వాత మధుకర్ చౌదరి సార్, తర్వాత మీ ప్రభాకర్ చౌదరి, వెంకట సుబ్బయ్య అని చనిపోయాడు ఆయన. వెంకటలక్ష్మి మనబోలు మనబోలు వెంకటలక్ష్మ, బార్ 1 అని ఉంది. బార్ 1 వెంకటలక్ష్మి వేరే మందిగా పక్కన ఉంటారు. అవునమ్మా. అంటే ఈ బూత్ లో లేదమ్మా? ఈ బూత్ బూత్ అయితే ఇదే సార్. ఇవన్నీ కూడా నాకు రావాల్సిందేటివే సార్. బట్ రేషనలైజేషన్ జరిగినప్పుడు అమ్మాయి దాంట్లో పోయినాయి. కానీ హర్షిని గారిది నేనే నా డోర్ నెంబర్ కిందికి వస్తుంది కాబట్టి ఎక్కించినాను, వచ్చింది సార్. అదేమ్మా. ఇప్పుడు సమస్య ఏమొస్తుందంటమ్మా? కాదమ్మా, చిన్న ఇది ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మామూలుగా స్పెసిఫిక్గా నా ఓటు ఉందనుకో, ఇంట్లో నా భార్య తీసుకొని పోయి ఇంకో చోట వేస్తున్నారు వేరే బూత్కి. ఓట్ లిస్ట్లో మేము చెక్ చేస్తున్నాం. ఓట్ లిస్ట్లో తర్వాత ఇంట్లో అంటే లేడీస్ ఉన్న ఓ పక్క, జెంట్స్ ఓ పక్క, లేదా లేడీస్లో భార్య భర్త ఓ పక్క పెడుతున్నారు, ఇంట్లో వాళ్ళని తీసుకొని పోయి ఇంకో చోట వేస్తున్నారు. ఇది స్పెసిఫిక్గా ఇక్కడ జరిగిందని నేను చెప్పడంలా, జనరల్ జరుగుతుంది. అదేమైతుందంటే సార్, ఇప్పుడు నా దాంట్లో ముందంతా కలిపి 101 ఉండింది సార్. 101 ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడనా ఈ బూత్లోనా? మరి ఎట్లా? కరెక్ట్ కాదు. మీరు చూడండి, చెక్ చేయండి, దాన్ని రెక్టిఫై చేసుకోవాలి కదా మనం కూడా. ఇప్పుడు పని చేయండి, ఎక్కడుందో రాసుకో, చెప్తా. నేనేంటమ్మా, ఇప్పుడు మీరు ఎవరిని తీసుకొని మేము ఎలక్షన్ కమిషన్ ఢిల్లీ పోయి పెట్టేది పిటిషన్ కాదమ్మా. ఇవన్నీ సమస్యలు ఎందుకు? ఆఫీసర్లు ఇరుక్కుంటారు కదమ్మా. ఈ వీడు ఒక చిన్న సబ్మిషన్ సార్, ఒక చిన్న ఆప్షన్ మొన్న వచ్చింది సార్ 1 month బ్యాక్. ఏంటంటే డోర్ నెంబర్ కరెక్షన్ కింద పెట్టి
ఇప్పుడు నా డోర్ నెంబర్స్ కొన్ని ఆ అమ్మాయి దాంట్లో ఉన్నాయి సార్. ఆ అమ్మాయి నాకు పంపించవచ్చు సార్. సో అట్లా తను హాఫ్ మీరు చేసుకోండి చేస్తున్నాం సార్. అండర్ ప్రాసెస్. ఇప్పుడు నేనంటే ఇప్పుడు బిఎల్ఓలు, మీరు విలేజ్ సెక్రటరీస్, మీరు వార్డు సచివాలయం నుంచి ఉన్నారు కదా, మీకు ప్రతి ఇంటికి తెలుసు కాబట్టి మీరే కూర్చొని విజయవాడ నుండి గుంటూరు వెళ్లాల్సిన బస్సు 12వ నెంబరు ప్లాట్ఫామ్ పైకి దూసుకెళ్లడంతో ఒక వ్యక్తి మృతి చెందగా బస్సు కింద పడ్డ 4 ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు బ్రేక్ ఫెయిల్ కావడమే దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో పైప్ లీక్ అయి నీరు వృధాగా వెళ్తున్నా అధికారులు స్పందించని పరిస్థితి ఏర్పడింది. అనంతపురం రోడ్డు శివారు కాలనీలోని మాచినేని స్కూల్ దగ్గరున్న వైటి చెరువు వాటర్ ప్రాజెక్టు పైపు లీకేజ్ కావడం వల్ల ఎంతో కాలం నుంచి నీరు వృధా అవుతుంది. దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా గుత్తి రైల్వే స్టేషన్ ప్రారంభమై 157 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గుత్తి రైల్వే స్టేషన్ మేనేజర్ ఏ సురేష్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రైల్వే సీనియర్ డీసీఎం మనోజ్ కుమార్, డిఎంఈ ప్రమోద్ కుమార్, రైల్వే వైద్యాధికారి వెంకటేష్, ఏడీఎం ఈ సుంకన్న, ఐపీఎఫ్ అనురాగ్ కుమార్, కమర్షియల్ ఇన్స్పెక్టర్ హనూక్ కుమార్ తో పాటు పలువురు రైల్వే అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుత్తి రైల్వే స్టేషన్ గొప్పతనాన్ని, రైల్వే చరిత్రను వివరించారు. సీనియర్ డీసీఎం మనోజ్ కుమార్ మాట్లాడుతూ బ్రిటిష్ హయాంలో రైల్వే స్టేషన్ ని స్థాపించారన్నారు. గుత్తి రైల్వే స్టేషన్ నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు రైళ్లు రాకపోకలు కొనసాగుతున్నాయని అన్నారు. మనకు రైల్వేస్ వర్కింగ్ అండ్ లైఫ్ ని సెపరేట్ కాదు. మన రిటైర్ స్టాఫ్ తెలుసు, మన సర్వింగ్ స్టాఫ్, మన అందరి లైఫ్ అండ్ వర్క్ సెపరేట్ కాదు, అన్ని కలిసిపోయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమంటే మనకి అందరూ ఇక్కడ ఉన్నాము, ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ ద స్టేషన్ మాస్టర్ కానీ, కమర్షియల్ ఇన్స్పెక్టర్స్ కానీ, మన సిఎన్డబ్ల్యూ అండ్ ఆల్ ద సెక్రటరీస్ ఆఫ్ ఎంప్లాయీస్ అందరూ ఇక్కడ ఉన్నాము. అయినా కూడా ట్రైన్స్ పోతున్నాయి, వస్తున్నాయి, ఏమీ ఆగట్లేదు. సో అట్లా మన లైఫ్ ప్రొఫెషన్ వేరు వేరు కాదు, మనం అంతే అన్ని కలిసిపోయి ఉంటాము. సో అట్లాంటివి ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ లైఫ్ ఈజ్ అ రైల్వే వర్కింగ్ ఆర్ రైల్వే స్టేషన్. అది మన లైఫ్ లో మాత్రమే కాకుండా మన నేషన్ పబ్లిక్ కూడా, మన ఎకనామీ కూడా ఒక చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో అందుకే ఈ రియలైజేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ హాస్ హ్యాపెండ్ అండ్ మనం చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూనే ఉన్నాము. ఇన్ఫాక్ట్ ఫర్ ద పాస్ట్ 8 years the acceleration of investment, the amount of investment మీరు చూస్తూనే ఉంటారు. ఎన్నో స్టేషన్స్ డెవలప్మెంట్ జరుగుతుంది. అందులో మన గుత్తి స్టేషన్ లో మంత్స్ అందరూ కూడా సంతోషంగా తెలిసిన విషయం. అది ఈ వర్క్ ఇంకో కూడా మీరు పాయింట్ అవుట్ చేసినట్టు మీ ఎలివేటర్ ఇష్యూ కూడా మా వరకు మా తోటి సిస్టర్ డిపార్ట్మెంట్స్ దృష్టికి తీసుకెళ్ళి దాన్ని కూడా రిజాల్వ్ చేయడానికి మా వరకు కృషి చేస్తాం. ధన్యవాదాలు. చెప్పాలంటే ఇది హాట్ అనే చెప్పాలి. ఎందుకంటే గుత్తి రైల్వే స్టేషన్ ఒకటే లేదండి. ఇక్కడ స్టేషన్ నాకునే డీజీ షెడ్ ఉంది,
బాక్సర్ డిపో ఉంది, రన్నింగ్ రూమ్స్ ఉన్నాయి, ఓహెచ్ డిపో ఉంది, క్రూజ్ ఎంజిన్ పాయింట్ ఉంది, అలాగే బాక్స్ ఎంజిన్ పాయింట్ కూడా ఉంది అనమాట. సో ఈ డీజిల్ షెడ్ చూసినట్లయితే మనకి డీజిల్ షెడ్ లో రకరకాల లోకోమోటివ్ చేస్తున్నాం. ఈ గుర్తికి చాలా ప్రాచీనమైన పేరుంది, మంచి పేరుంది. ప్రతి అధికారులు వచ్చినా కానీ ఈ యొక్క గుర్తిని మాత్రం మర్చిపోరు. ఈ కోటకు కూడా ఒక పవిత్రత ఉంది. ఇక్కడ రాజులు పరిపాలించారు. ఈ రాజులు పరిపాలించిన చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం బోయినపల్లి గ్రామానికి చెందిన కేశవులు మూర్తి చరణ్ వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. కుప్పం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నము ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేశవులు మాట్లాడుతూ వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ భరత్ మోసం చేసి పార్టీలో చేర్పించుకున్నారని, అధికార పార్టీ నేతలు చేసింది ఏమీ లేదన్నారు. రుణం ఇప్పిస్తానంటూ వైసీపీ పార్టీలోకి చేర్పించుకున్నారని, ఏ ఒక్క రుణం కూడా ఇప్పించలేదని కేశవులు ఆరోపించారు. మాదిరి మొత్తం గారడీ విధులు నేర్చుకునేసినారు. వీళ్ళు గారడీ విధులు మాదిరి మమ్మల్ని యామర్చే దాంట్లో ఉన్నారే తప్ప వన్ ఈక్వల్ ట్రీట్ చేసింది ఏమీ లేదు. వీరికి దయచేసి వన్ ఈక్వల్ చేసిన అభిమానం ఉంటే తెలుగుదేశంలోకి వస్తే బాగుంటుందనేది నాకు ఉద్దేశం. ఆయన సీఎం నీకు మంత్రి ఇస్తాము, పదవులు ఇస్తామని చెప్తా ఉన్నాడు. దయచేసి మేము మా చంద్రబాబు నాయుడు చెప్తాము, నీకు ఏదో మంత్రి పదవి మేమే ఇప్పిస్తాము, నువ్వు మా కులం మీద అంత అభిమానం ఉంటే మా కులానికి వచ్చేసిన మేలు అనేసి నాకు ఐడియాగా ఉంది. అటు చేస్తే బాగుంటుందాము భరత్ గారు. దయచేసి మమ్మల్ని మా కులాన్ని ఇటు యామారించి నువ్వు చేయొద్దు, నువ్వు కంపల్సరీగా మా కుటుంబం కాదని నాకు నమ్మకం ఉంది, నాకు ఉంది, అందరికీ నమ్మకం ఉంది. మీరు దయచేసి ఇట్లా జనాలు ఏమర్చారు. నా మాదిరి నాకు తట్టుకునే కెపాసిటీ ఉంది. నువ్వు నీ కాదు నీ మాదిరి 70 మంది చెప్పినా ఏదో నా టైం సెట్ కాబట్టి నువ్వు చేసిన నాకు తట్టుకునే కెపాసిటీ. ఇంకా సన్నాపన్నులు యామారించి ఎవరిని యామనికుండా నువ్వు కానీ మీ మామ మేము కానీ దయచేసి ఎవరిని యామరించొద్దా, యామరించకపోతుందా, ఎవరిని ఆత్మహత్య చేసుకుంటే దాని జవాబుదారి నువ్వే. అది నా వీక్నెస్ వాళ్ళు తీసుకొని ఇక్కడ కొత్తగా వచ్చిన భరత్ గారికి నేను తెలియపరిచే నన్ను మా షెడ్ కాడ మా కోళ్ళ ఫారాలకు వాళ్ళే వచ్చిన కోళ్ళ ఫారం తక్కువ వచ్చేసి ఏంపా నీకు ఏమి ఇబ్బందులు ఉన్నారు, నాకు పలానా ఇబ్బందులు ఉందంటే సరే మేము ఇబ్బందులన్నీ నీకు తీర్చేస్తాము, నువ్వు మా పార్టీకి వచ్చేయి అని చెప్పినారు. నేను వచ్చేదన్నా నీ పార్టీకి వచ్చేలేదు, నాకు సెట్ అయ్యలేదు, నాకు ఇబ్బందులు ఉన్నాయి, నేను నా బాగానే పడుకుంటాను వచ్చేద్దని చెప్పినాను. ఆ తర్వాత తిరిగి వారం రోజులు గమ్మని పోయినారు. తిరిగా మళ్ళీ వచ్చినారు. దానికని భరత్ గారు వాళ్ళ మామ వేణు అన్నారు. దీంట్లో ఆయన సిగ్ని పాత్ర. ఆయన్ని కులపరంగా ఆయన వదిలేసినారు. ఆయన చిత్తూరంట కులపరంగా వదిలేసినారు ఆయన్ని మీ కులానికి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి నేటికి 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలోని దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పూలమాల వేసి అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్ర ఆద్యాంతం ప్రజా సమస్యలపై వాటి పరిష్కార దిశగా 16 నెలలు ప్రజల మధ్యనే జగన్మోహన్ రెడ్డి గడిపారన్నారు. మండు టెండర్లో దుమ్మి ధూళి వర్షాన్ని కూడా లెక్క చేయగా నాడు పాదయాత్ర కొనసాగించి అనుకున్నది సాధించారని తెలిపారు. 2024 ఎన్నికలలో తిరిగి వైసీపీ అధికారంలోకి రానున్నదని రాచమల్లు జోస్యం చెప్పారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, వైఎస్ఆర్ కుటుంబాన్ని అమితంగా ప్రేమించే శ్రేయోభిలాషులకు, రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలను, నమస్కారాలను తెలియజేస్తా ఉన్నా. మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర పూర్తి చేసి నేటికి సరిగ్గా ఈ దినానికి 6 సంవత్సరాలు పూర్తయింది. 6 సంవత్సరాల కిందట జరిగిన ప్రజా సంకల్ప యాత్ర ఈరోజు ప్రస్తావించడానికి, ఈరోజు శుభాకాంక్షలు చెప్పడానికి ప్రధానమైన కారణం ఏమిటో ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. పాదయాత్రలు అనేటి మైలురాయిని దాటుకునే దానికోసం ఉండకూడదు, తప్పది. గిన్నిస్ బుక్ రికార్డుల్లో ఎక్కడాని కోసం చేయకూడదు. నేను ఇన్ని వేల కిలోమీటర్లు నడిచినానని చెప్పి చరిత్రలో మిగిలిపోయే దానికోసం పాదయాత్రలు చేస్తా ఉన్నారు ఈ నాయకులు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాదయాత్ర మైలురాయిని దాటడానికి కాదు, చరిత్రలో ఇన్ని వేల కిలోమీటర్లు నడిచిన. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్తూరు జిల్లా పుంగనూరు రొంపిచెర్ల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ చిచ్చిలి పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాత్ర ద్వారా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 99% అమలు చేసిన ఘనత దేశంలో ఏ ముఖ్యమంత్రికి దక్కలేదని, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కిందని ఎంపీపీ కొనియాడారు. ఈ రోజుకి ఆయన పాదయాత్ర నవంబర్ 6, 2017లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ రోజు 2023 నవంబర్ 6 కాబట్టి 6 ఏళ్ల కాలం పూర్తి చేసుకున్నారు. దానికి పాదయాత్ర జరిపి ఆ పాదయాత్రలో సుదీర్ఘ పాదయాత్రలో 3643 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ రోజు రైతుల కష్టాలు, ప్రజలు, ఇతర అన్ని కులాలు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీల కష్టాలన్నీ డైరెక్ట్ గా చూసి 135 నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్ర చేసి అక్కడ ప్రజలకు సమస్యలు, వాళ్ళ ఏం అవసరాలు ఉన్నాయి, ఏ విధంగా వాళ్ళకి ఇక్కడ మనం ప్రభుత్వ అధికారులకు వస్తే మనం ఏ విధంగా ప్రజలకు ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు పాదయాత్రలో అందరికి కూడా హామీలు ఇవ్వడం జరిగింది. అన్ని కులాల వారికి మేము అధికారంలోకి వస్తే మేము ఈ పని చేస్తాము, మీకు ఈ విధంగా ఆర్థికంగా చాలా సహాయం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరం అయింది. 4.5 సంవత్సరంలో కూడా అతను పాదయాత్రలో ఏమైతే హామీలు ఇచ్చాడో, నవరత్నాలు కానీ, మన ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, మరియు డాక్టర్ రుణమాఫీ కానీ, మరియు ఏమి కావాలన్నా ఏమేమి చెప్పాడో అబద్ధం చేనేత కార్మికులకు, సాకరి, మంగలి, కుమ్మరి అందరికి కూడా వాళ్ళ చేనేత వాళ్ళకి ఎంత నేను సంవత్సరానికి ఇంత ఆర్థిక సాయం చేస్తానని చెప్పాడో అది మాట నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. పాదయాత్రలో ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏమి, ప్రజలు ఏ విధంగా ఉన్నారు, కరువుతో కలమటిస్తున్నారు, కరువు లేక ఇబ్బందులున్నా ఇక్కడ సరిగా ఆహారం కానీ ఏమి కానీ సరిగ్గా అందించక అప్పుడు ఆ కాలంలో గవర్నమెంట్ లో వాళ్ళు ఎంతసేపు ఆ కమిటీ ఈ కమిటీ నేర్చుకుని ఆ కమిటీ పార్టీలు ఉండేవాళ్ళకి మాత్రమే చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పాడు, నేను కులం చూడను, పార్టీ చూడను, ఏం కానీ చూడను, నేను చేసేది ఎంత ప్రతి ఒక్క పేదవానికి, ప్రతి ఒక్క ఆర్థిక పరిస్థితి బాగలేని అందరికీ కూడా ఆర్థిక సాయం అందజేస్తారని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ బుద్ధు కులం లేదు, గోత్రం లేదు, పార్టీ లేదు, ఏమీ లేకుండా కూడా ఆయన అయితే ఏం చేస్తూ చెప్పాడో అవన్నీ కూడా
99.9% చేయడం జరిగింది. ఆ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా పాదయాత్రలు చెప్పిన కానీ మేనిఫెస్టోలు పెట్టిన హామీలు కానీ 99% జరిపిన ముఖ్యమంత్రి దాఖలాలు ఎక్కడా లేవు. జగన్మోహన్ రెడ్డి గారే మాత్రమే తన మేనిఫెస్టోను ఒక బైబుల్ గా, ఒక ఖురాన్ గా, ఒక భగవద్గీతగా పెట్టుకొని అన్ని మంత్రుల కార్యాలయంలో పెట్టించి, మన ఎమ్మెల్యే కార్యాలయంలో పెట్టించి అవన్నీ కూడా మేనిఫెస్టోను మనం ఫుల్ఫిల్ చేయాలా, మన మాట నిలబెట్టుకోవాలా, మన మాట చెప్తే మడమ తిప్పకూడదు, మన పేదల పాటికి దీనికి నిలబడాలని చేయడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు కూడా పాదయాత్రలు చేస్తున్నారు ఎంతో మంది. ఆయన చూసి పాదయాత్ర చేస్తున్నారు. వీళ్ళ పాదయాత్ర వేరే, మన జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర వేరే. మన జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రజలతో కలిసిపోయాడు. ఆయన మమేకమైపోయి ప్రజల కష్టకష్టాలు కనుక్కున్నాడు. వీళ్ళంతా ఇప్పుడు వచ్చి డప్పులు కొట్టించుకుంటా ఆడ కూలి పెట్టి జనాలు పెట్టి ఎగిరించుకుంటానే తప్ప వీళ్ళు చేసే నిజమైన పాదయాత్ర కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా, చంద్రబాబు నాయుడు కూడా చేశారు. 2014లో ఎన్ని మేనిఫెస్టోలో ఎన్ని హామీలు ఇచ్చాడు, ఎన్ని నెరవేర్చారో అది ప్రపంచ దేశంలో, మన రాష్ట్రంలో ఉండే ప్రజలకు అందరికీ తెలుస్తుంది. ఆయన హామీలు ఏ విధంగా నిలబెట్టుకుంటాడు, ఆయన అధికారంలోకి వస్తే ప్రజలకు ఏ విధంగా పట్టించుకుంటాడు అనేది కూడా తెలుసు. కాబట్టి మాకు ఈ 6 ఏళ్లలో పూర్తయిన శుభసందర్భం మన జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ పథకాల తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులకు అడిగిన వెంటనే విద్యుత్ కనెక్షన్లు, యాప్స్ ఆవిష్కరణలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడి. అబద్దాల ముఖ్యమంత్రిని ఇంటికి పంపిద్దాం, సీఎం జగన్ పై మండిపడ్డ టీడీపీ నాయకురాలు కొల్లు నీలిమ. ప్రతి పౌరుడు ఓటు ఉందో లేదో పరిశీలించుకోండి, ప్రజలకు సూచించిన అనంతపురం నేత వైకుంఠం ప్రభాకర్. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రమాదం, ఒకరు మృతి, పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.